హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీన్ అండ్ ఒపీనియన్. సో గైస్, మన సీన్ అండ్ ఒపీనియన్ ఛానల్ కంటెంట్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కుదిరితే షేర్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ప్రతిసారి నాకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కామెంట్స్లో ఫీడ్బ్యాక్ లేదా సినిమా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మరో మరో మూవీ చూడడం జరిగింది ఈరోజే, ఇడ్లీ కడాయ్, స్టారింగ్ ధనుష్ అండ్ అఫ్ కోర్స్ నిత్య మీనన్, సముద్రకని, శాలిని పాండే, సత్యరాజ్, విజయ్, విజయ్, ఇంకో యాక్టర్ విజయ్. సో యాక్చువల్లీ సినిమా గురించి చెప్పాలంటే వెరీ సింపుల్ స్టోరీ, వెరీ గ్రౌండ్ టు ఎర్త్ స్టోరీ అండ్ వెరీ రూటెడ్ స్టోరీ. ధనుష్ యాక్టింగ్ బాబోయ్ చితక్కొట్టాడు. అసలు అసలు నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutesలోనే 2-3 సార్లు ఏడ్చేసా. ఇంక నేను కంట్రోల్ చేసుకోలే, నా వల్ల కాలే. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నాం అనుకున్నా నా వల్ల కాలే, ఏడ్చేసా ఇంకా ఫుల్గా. ఇంకా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది, సెకండ్ హాఫ్ లో కొద్దిగా కొద్దిగా డౌన్ అవుద్ది మధ్యలో. ఆ తర్వాత మళ్ళీ పికప్ అయ్యి క్లైమాక్స్ బాగుంటది, ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది. ఓవరాల్ గా చాలా మంచి సినిమా, బ్యూటిఫుల్ మూవీ, చాలా పీస్ఫుల్ గా. అసలు ఆ గ్రీనరీ, ఆ సీనరీ, ఆ కామ్ విండ్, ఆ పల్లెటూరు వాతావరణం అసలు వేరే లెవెల్ అయ్యా. ట్రైలర్ చూసి నేను ఏమనుకున్నా అంటే తిరుచాంబలం మూవీ లాగా ఒక ఫీల్ గుడ్ మూవీ ఉంటదేమో అనుకున్నా. కానీ ఫీల్ గుడ్, బట్ విత్ లాట్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్. సినిమాలో ఎమోషన్ చాలా చాలా గట్టిగా హార్డ్ హిట్టింగ్ ఎమోషన్. అసలు నేనైతే అసలు భరించలేకపోయినా, నా వల్ల కాలే. ఎప్పుడో ధనుష్ రఘువరన్ బీటెక్ వచ్చింది, నేను 10th లో ఉన్నప్పుడు ఇంటర్ లో ఉన్నప్పుడు వచ్చింది రఘువరన్ బీటెక్. అందులో గుళ్ళో కూర్చుని ఒక డైలాగ్ చెప్తాడు అమలాపాల్కి, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు మేడం, నేను ఎప్పుడూ ఖాళీ అంటాడు. అక్కడ ఆ ఫ్రేమ్ లో ఎలా ఉంటాడో. ఇన్ని ఇన్ని ఇయర్స్ అయింది, 10+ years అయింది ఈజీగా. ఇప్పటికీ ఇందులో గుడ్ సీన్ ఉంటుంది, అలాగే కూర్చుని ఉంటాడు, సేమ్ అలాగే ఉంటాడు. అసలు ధనుష్ ఏంటో అసలు అసలు ఆ మనిషి ఏజ్ అవ్వలేదు, ఒక 1 day కూడా ఏజ్డ్ అవ్వలేదు. హీఈస్ లైక్ సేమ్ హౌ హీ యూస్ టు బి 10 years బ్యాక్. అసలు అది చాలా షాకింగ్ గా అనిపించింది. నిత్య మీనన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. జీవి ప్రకాష్ ఆర్ఆర్ బాగుంది అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. నాట్ సో గుడ్ లైక్, బట్ సినిమాకి టోన్ కి కరెక్ట్ గా అలా సెట్ అయిపోయింది. ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ వాచ్. నేను 3.5 ఇస్తా, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఆ డిప్, ఇదే ప్రాబ్లం. అక్కడ దాకా ఎంగేజింగ్ గా తీసుకొచ్చి ఎందుకు అలాగా ప్రతిసారి ధనుష్కి ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. బట్ హోప్ఫుల్లీ అతని 100 crore స్ట్రీక్ కంటిన్యూ అవ్వాలని మనం కోరుకుందాం. అట్లీస్ట్ స్ట్రీక్ కాకపోయినా చాలా మంచి కన్సిస్టెన్సీ అది. ఎవరు పెద్ద యాక్టర్స్ ఎక్కువ కన్సిస్టెన్సీ చూపించరు, కానీ ధనుష్కి అలా ఉండడం అనేది చాలా గ్రేట్. సో యా, హోప్ఫుల్లీ ఇది కూడా 100 క్రాస్ చేద్దాం అనుకుందాం. థ్యాంక్ యూ గైస్, కీప్ సపోర్టింగ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.